క్రైస్తవత్వంపై ప్రత్యక్షంగాను పరోక్షంగాను దాడులు ప్రారంభించబడ్డాయి. ప్రార్థనతో కూడా మనమందరం కలిసి నడుద్దాం. ఈరోజు ప్రారంభించబడిన ఈ ఉద్యమం ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయే కాలంలో దీన్ని ఉధృతంగా ముందుకు తీసుకువెళ్దాం. ప్రభుత్వాల మెడలు వచ్చుదాం. ఎవరైతే మనల్ని చులకన చేస్తున్నారో వారికి సిగ్గు కలిగేలా మనమందరం నడుము కట్టి ముందుకు వెళ్దాం. క్రైస్తవులు కదం తొక్కితే, క్రైస్తవులు జూలు విదిపితే పరిస్థితులు ఎలా ఉంటాయో రుచి చూపించడానికి ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుపోయిన రాజకీయ నాయకులు కళ్ళు తెరుచుకొని తిరిగి మన పాదాల దగ్గరికి చేరే రోజు త్వరలోనే రాబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో కానివ్వండి, కేంద్ర స్థాయిలో కానివ్వండి, అనేక మంది క్రైస్తవ అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. కానీ వారు మౌనులుగానే ఉండిపోయారు. ఇది వారి సమస్య కాదనుకుంటూ ఉన్నారు. ఈరోజు ఈ సమస్య ఎంత తీవ్రమైనదో వారికి అర్థమయ్యేలా రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో మనమందరం ముందుందాం. ప్రార్థిద్దాం, మన హక్కుల కొరకు ప్రశ్నిద్దాం. ఎవరైతే నాకు సోదరులు చెప్పినట్లుగా మన ఓట్ల మీద గెలిచి మనల్ని బ్రతిమలాడి ఓట్లు వేయించుకొని ఈ రోజు గర్విస్తున్న వాళ్ళకి ఒకరోజు బుద్ధి చెప్పడానికి ప్రతి క్రైస్తవుడు సిద్ధపడవలసిన అవసరం ఉంది. మనం ఏమిటో రుచి చూపిద్దాం, అద్భుతాలు చేద్దాం. దేవుని శక్తిని లోకానికి చూపిస్తూ మన హక్కులను మనం సాధించుకుందాం. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. రాష్ట్రపతులు, ప్రధాని, ముఖ్యమంత్రి, గవర్నర్లు వారు కొనసాగడానికి వారి కోసం ప్రార్థన చేసేది ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం క్రైస్తవులు మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఒక్క ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను తెలియజేసి సభాధ్యక్షులకు నేను సమయాన్ని ఇవ్వడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అదేమిటి అని అంటే ఏ పార్టీ కూడా ఈ రోజున మనకి అండగా నిలబడటం లేదు. మన క్రైస్తవులను, దళితులను, మైనారిటీలను అతి భయంకరంగా దూషిస్తూ బాహాటంగా మనల్ని అవమానిస్తూ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులను ఖండించడానికి ఏ దళిత నాయకుడు కూడా వారి గళాన్ని విప్పకపోవడం అనేటువంటిది దళిత జాతి యొక్క దౌర్భాగ్యం అనే విషయాన్ని ఈ సమయంలో నేను మరొకసారి తెలియజేస్తూ ఉన్నా. అంటే ఈ సమయంలో అందినటువంటి వార్త ఏమిటి అని అంటే క్రైస్తవుల కొరకు పోరాటం చేస్తూ ఉన్నటువంటి అభినయ దర్శన్ కూడా హత్య చేయడం అనేటువంటిది ఇప్పుడే అందినటువంటి తాజా వార్త అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రోజున క్రైస్తవులందరూ ఒక తీర్మానం చేయాలి. రేపు ఓట్ల కోసం మన గుడి యొక్క చర్చి యొక్క మెట్లు ఎక్కడానికి ప్రజాప్రతినిధులు మన దగ్గరకు వస్తారు. ఆ సమయంలో మనము వారిని కాలర్ పట్టుకుని ప్రశ్నించాలి. ఏమని అంటే మా కోసం చట్టసభల్లో మీరు మాట్లాడలేదు, మా కోసం పార్లమెంట్ లో మీరు మాట్లాడలేదు, ఈ రోజున మమ్మల్ని ఓట్లు అడగడానికి మా చర్చి మెట్లు ఎక్కేటువంటి అర్హత మీకు లేదు అని మనం వారిని కాలర్ పట్టుకుని మనం ప్రశ్నించాలి. అంత మాత్రమే కాదు, మనం ఒక తీర్మానం చేయాలి. అలాంటి ఏ ప్రజాప్రతినిధి కూడా మన చర్చిలోనికి అడుగు పెట్టడానికి వీల్లేదు అనేటువంటి తీర్మానం చేస్తే ఈ రోజున ఒక మేల్కొల్పు వస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ, చర్చిలపై దాడులు జరిగితే మౌనం వహిస్తూ ఉన్నారు, పాస్టర్లపై దాడులు జరుగుతుంటే నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితులు పోవాలి అంటే మనలో చైతన్యం రావాలి, క్రైస్తవుల్లో చైతన్యం రావాలి. అందుకే మనం అడుగుతూ ఉన్నాం, 1950 రాష్ట్రపతి ఆర్డినెన్స్ వెంటనే రద్దు చేయాలి. 1950 రాష్ట్రపతి ఆర్డినెన్స్ వెంటనే ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంలో ఉన్నామా అనిపిస్తుంది. భారతదేశం అంటే ప్రపంచంలోనే ప్రత్యేకంగా గుర్తింపదగినటువంటి దేశం. కానీ దేశంలో క్రైస్తవులకు, దళిత క్రైస్తవులకు ఏమాత్రము కూడా గుర్తింపు లేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం.
రాజ్యాధికారులు, న్యాయాధివాదులు, వీళ్ళందరూ కూడా మన యొక్క దళిత క్రైస్తవ ఆ యొక్క బిడ్డలందరినీ కూడా అణగదొక్కుతున్నారు. భయంకరమైనటువంటి దాడులు చేస్తా ఉన్నారు. చర్చిలని కూలగొడుతున్నారు. మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క అనేక చోట్ల సంఘాలని, చర్చిల్ని కూలగొడుతున్నారు. ఇప్పుడే మనకు అందినటువంటి వార్త, దైవ సేవకులు అభినయ్ గారిని హత్య చేశారని తెలియజేస్తా ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి దినాలు మనం ఉన్నాం. మనకు న్యాయం కలుగుతుందా అని అడుగుతున్నాను. క్రైస్తవ దళిత నాయకులు కానీ, క్రైస్తవులు కానీ మన దేశంలో, మన రాష్ట్రాల్లో ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. నేను అడుగుతాను, న్యాయం కోసం పోరాడాల వద్దా? శబ్దం తక్కువ వచ్చింది. పోరాడాల వద్దా? మన హక్కులు మనం కాపాడుకోవాల వద్దా? మనము స్వేచ్ఛగా సువార్తను ప్రకటించాలా వద్దా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగంలో ఆ యొక్క 25వ ఆర్టికల్ ప్రకారంగా స్వేచ్ఛ, ఆ యొక్క సువార్త ప్రకటించుకోవటానికి, ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోవటానికి, అట్లాగనే 26వ ప్రకారంగా ఆ యొక్క ఎవరి యొక్క నచ్చినటువంటి మందిరాలు వారు కట్టుకోవటానికి భారత రాజ్యాంగం మనకు ఆ యొక్క అవకాశం ఇస్తే, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి నాయకులు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానాయకులు ఏం చేస్తారు తెలుసా? క్రైస్తవ్యాన్ని అనగదొక్కుతున్నటువంటి దినాల్లో ఆ యొక్క దళిత క్రైస్తవులను నిశ్చయముగా నాశనం చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మనం ప్రశ్నించాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఈ పరలోకమందున దేవునికి వినబడినట్లుగా సేవకులు కూడా అందరూ కలిసి 2 చేతులు, నాయకులు కూడా అందరూ 2 చేతులు పైకి చెప్పినమా, क्रिस्तु महाराज के, बोलो क्रिस्तु महाराज के, రాజుల రాజుకే, ప్రభుత్వాలను సైతం మార్చగలిగిన నజరేయుడైన యేసయ్యకే